మూసీ ప్రక్షాళనలో మార్క్ ఇచ్చిన మాట ప్రకారం మూసీ బ్యూటిఫికేషన్ పై శరవేగంగా చర్యలు తీసుకుంటుంది తెలంగాణ సర్కార్. మొదటి విడతలో మూసీ నది గర్భంలోని ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించింది. బాధ్యతలను హైడ్రాకు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. నిర్వసితులకు ప్రత్యామ్నాయంగా బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఆపరేషన్ మూసీ ప్రక్షాళనపై స్వయంగా దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, మెట్రో రైలు అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెరువులు, నాళాలు ఆక్రమణల తొలగింపుపై కీలక ఆదేశాలు జారీ చేశారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా ముందుగా రివర్ బెడ్లోని 1600 ఇళ్లు తొలగించనున్నారు. నిర్వసితులకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది ప్రభుత్వం. రిఫ్లెక్టర్ చట్టం ప్రకారం పరిహార చెల్లింపు, పట్టా భూమి ఉంటే నిర్మాణ ఖర్చుతో పాటు భూమి విలువ కూడా చెల్లించాలని నిర్ణయించారు. ఇంటింటికి వెళ్లి వివరాలు తెలియజేయాలని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ కలెక్టర్లను ఆదేశించింది ప్రభుత్వం. ఇక నిర్వసితులకు 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించనుంది. ఇప్పటివరకు 10,200 మంది నిర్వసితులను గుర్తించారు అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆపరేషన్ మూసీ ప్రక్షాళన మొదలైంది. రివర్ బెడ్, ఎఫ్టీఎల్ పరిధిలోని ఆక్రమణ తొలగింపు మొదలైంది. మూసీ ప్రక్షాళనపై జరిగిన సమీక్షలో ఎంఏఎన్యూడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సలహాదారు శ్రీనివాసరాజు, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిర్వసితులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు పదే సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. వాళ్లను ఎక్కడ అకామిడేట్ చేయాలో చూడడం సహా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మలక్పేట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు.